బైబిల్ గ్రంథంలో ఏవి ఉన్నా అవి ప్రపంచంలో ఏదో ఒక మూల అది నిజము అని తెలియజేసే సత్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు బైబిల్ గ్రంథం ప్రపంచంలో ఏవైనా ఉన్నాయి అని అనుకుంటే ఉన్నవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఏవి ఉన్నా అవి ప్రపంచంలో ఏదో ఒక మూల అది నిజము అని తెలియజేసే సత్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కలిగినది అంతయు ఆయన లేకుండా కలగలేదని ఉంటుంది. హల్లెలూయా. అలాగే అనేక సందర్భాలు, అనేక సమస్యలు, అనేక అపవాది తంత్రాలు ఏవి జరుగుతున్నాయి, ఏవి జరిగాయి, ఏవి జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు అటువంటి సత్యమే ఒక సత్యాన్ని మీ ముందుకి తీసుకుని వచ్చాను. బహుశా మీలో చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భము, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురైన ఒక సందర్భము, అది నిజముగా, అది ఎగ్జాక్ట్గా, అది నిజంగా మేము వెళ్ళామో, మేము చూసాము. ఆ సంఘటన యేసు ప్రభు వారు ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన మేము ఇక్కడ భారతదేశంలో మన ఇండియాలో మేము అది చూసాము. దాని విషయంలో ఒక మాట మీకు తెలియజేస్తాను. దాని మూలంగా దానికన్నా ముందు దానికి సంబంధించిన వాక్యం మీకు తెలియజేస్తాను. రైట్. మార్కు సువార్త 5వ అధ్యాయము 1-6 మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1-6. వారా సముద్రమునకు అద్దరనున్న గెరేసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతో నేను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయాను. పలుమార్లు వాణ్ణి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి ఖాళీ సంఖ్యలను తుత్తు నీయలుగా చేశాను కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగలు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరం నుండి యేసు చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. ఇక్కడ కనబడుతున్న ఈ సేన అనే దయ్యం, ఇది మీ నిజంగా చూసామండి. బహుశా మీరు అనుకోవచ్చు, ఈ సేన అనే దయ్యం ఏంటో, సంఖ్యలతో ఏంటి, సమాధుల్లో ఏంటి. ఒకవేళ బయట ఆయా ప్రాంతాల్లో మెంటల్గా డిసైడర్గా ఉన్నవారు, కొంచెం పిచ్చి పెట్టినట్టుగా ఉన్న వాళ్ళు తిరుగుతున్న వాళ్ళు మనకు కనబడతారు. బట్ ఇలాగా దయ్యం పెట్టిన వారు వాళ్ళ ఆ సంఖ్యలతో బంధించడము, ఆ సమాధుల మంచం ఉండడము, దీని అన్ని కూడా నిజముగా ఎక్కడ ఉన్నాయి అన్న ప్రాంతంలోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే అది నిజంగా భారతదేశంలో మేము చూసామంటే, భారతదేశంలో మేము యూపీ అనే ప్రాంతాన్ని మేము వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలను చూసాం. అందులో ప్రాముఖ్యమైన సంఘటన ఇది. యూపీలో గాజీపూర్ డిస్టిక్ దావా అనే ప్రాంతం, అది గాజీపూర్ డిస్టిక్ లో దావా అనే ప్రాంతంలో మేము చూసాం. ఇప్పుడు ఒకసారి ఈ వీడియో మీరు చూడండి.
కదా, మీరు చూసిన ఈ వీడియో అక్షరాల దేవుడి వాక్యము ఏవైతే సెలవిస్తుందో వాక్యం ఉంది. అక్కడ చూస్తున్న ఆ సంఖ్యలతో బంధించబడినవారు, ఆ చుట్టూ గుడారాలు వేసుకుని కొంతమంది వారు అక్కడే నివాసం ఉంటున్నారు. వారిలో ఉన్న ఒక్కొక్కరు ఎవరికైనా దయ్యము పట్టిన వారు, అపవిత్రాత్మ పట్టిన వారు ఉన్నప్పుడు వారిని అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టడం, వారానికి ఒకసారి అక్కడ ఏదో ఒక అక్కడ సంబంధించిన ఒక కార్యక్రమం జరుగుద్ది, వారిని దయ్యం వెళ్ళగొట్టే విధమైన కార్యక్రమం అక్కడ జరుగుతుంది. కానీ అందులో కొన్ని పోతుండే, కొన్ని పోవు. అవి ఎంతకాలం పోవు అంతకాలం వారు కూడా అక్కడే ఉంటారు. మీకు ఆ చుట్టూ కనబడుతున్న వారందరూ కూడా వారికి సొంత ఊర్లు వేరు, వారి గృహాలు ఉన్నాయి, వారి కుటుంబాలు ఉన్నాయి, అవన్నీ కూడా వేరు. కానీ ఆ దయ్యం పట్టిన వారని చెప్పి వారు తీసుకొచ్చి అక్కడే ఉన్నారు. చూడండి, వాళ్ళ చేతులకి కాళ్ళకి ఆ సంఖ్యల్లో, ఒక చిన్న బాబుని చూడ నడుచుకుంటూ ఆ కాళ్ళకి సంఖ్యలు వేయబడినాయి. వారు వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోతారండి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మనమందరం దాని విషయంలో మనం ప్రార్థన చేయాలి. ఈ సేన అనే పట్టిన వారు, మేము అక్కడికి వెళ్ళినప్పుడు వారు అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఈ సంఖ్యలు ఏంటి ఇప్పి వేసానని ఒక అనకూడదు, కానీ ఒక కుక్కకో లేకపోతే ఎవరికో ఇలా భోజనం పెట్టి అలా అక్కడ పెడితే ఎలాగైతే తీసుకుంటూ ఉంటారో, వారు కూడా వారు దూరంగా ఉండి వాళ్ళకి అక్కడ భోజనం అలా పెడుతున్నారు. ఆ దయ్యం, ఆ దురాత్మ లేని ఆ సమయంలో అవి చూసి వారికి ఆకలి వేసి వారు తింటున్నారు. మళ్ళీ వాటిని విసిరి వేస్తున్నారు, అరుస్తున్నారు, ఈ సంఖ్యల నుంచి మనం విడిపించండి అంటున్నారా? బైబిల్ గ్రంథంలో రాయబడ్డ సంఘటన నేను నిజంగా చూసి, ఇప్పుడే మనకి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న కంట్రీలో లేకపోతే అడ్వాన్స్ ఏరియాలో మనం ఉన్నాము. అటువంటి ప్రాంతంలోనే ఈ 21st సెంచరీలోనే మనం చూస్తున్నాము అని అంటే, యేసు ప్రభు వారు ఉన్న సమయంలో లేకపోతే కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం ఇంకెంత దారుణంగా ఉంటుందండి. మరి బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యము నిజం కాలేదంటారా? బైబిల్ గ్రంథంలో ఉన్న సంఘటనలు మనకి నిజం కాదంటారా? బైబిల్ గ్రంథంలో ఏ వాక్యం ఉన్నా అది ప్రపంచంలో ప్రతి మూల ఎక్కడో చోట అది కనబడుతుంది. ప్రపంచంలో ఏది ఎక్కడ కనబడినా సరే అది బైబిల్ గ్రంథంలో దానికి గురించిన ఆనవాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. హల్లెలూయా! ఇది సత్య సువార్త అండి, సత్య సువార్త. ఈరోజు అలా శానా అనే దయ్యాలు పట్టిన వారు ఎంతో మంది అక్కడ చాలా వేదన పడుతున్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారందరూ విడుదల కలగాలని మనం కోరుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభా, వారు అక్కడ కూర్చుని వారు అలాగే రోజులు, వారాలు, నెలలు మేము ప్రార్థన చేస్తాం. ప్రభా, ఆ ప్రాంతం అంతా విడిపించబడాలి, ఆ దురాత్మలన్నీ కూడా వేస్తున్నాము వెళ్ళగొట్టబడాలని అక్కడ మేము ప్రార్థన చేస్తామండి. కాబట్టి రోజు ఈ వాక్యం వింటున్నాం మనం అందరం కూడా బైబిల్ యొక్క నిజమైన సత్య సువార్తను మనం జాగ్రత్తగా మనం పట్టుకుందాం. బైబిల్ గ్రంథాలను చూస్తున్నాము, ఈ సంఘటన చూస్తే మీకు బాధ కలగట్లేదా? ఈ సంఘటన చూస్తే ప్రార్థన చేయాలనిపించట్లేదా? దయచేసి అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, అక్కడ ఎవరైతే అలా అపవాది బంధకాల్లో ఉన్నారో వారు యేసు నామములో విడిపించబడాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా! మరి కొన్ని విషయాలకి రానున్న దినాలు ఇంకా అనేక వీడియోస్ మనం చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.